నమస్కారం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే కొంచెం ఆసక్తి, ఇంకొంచెం భయం ఉంటాయి కదా. ఈరోజు మనం బేర్ పుట్ స్ప్రెడ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టేవాళ్లు తరచుగా ఈ పేరు విని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ నమ్మండి, దీన్ని మనం చాలా సింపుల్గా ఒక ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్తో డీకోడ్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మార్కెట్ వ్యూ, ఆ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసే స్టెప్ బై స్టెప్ గైడ్, ఒక హైపోథెటికల్ స్ట్రైక్ ఎగ్జాంపుల్, బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాల్కులేషన్, లాస్ట్గా రిస్క్ అండ్ రివార్డ్ మెకానిక్స్. ఇలా ఒక పద్ధతిలో వెళ్తే ఈ కాంప్లెక్స్ టాపిక్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ముందుగా మొదటి విభాగం, మార్కెట్ వ్యూ మరియు వ్యూహం. అసలు ఈ బేర్ పుట్ స్ప్రెడ్ అనేది ఎప్పుడు వాడతామో తెలుసా? మార్కెట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా కిందికి వెళ్తుంది, అంటే సెమీ బేరిష్గా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ మల్టీలెగ్ ఆప్షన్ స్ట్రాటజీని వాడుతుంటాం. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఒకేసారి కుప్పకూలిపోతుందని కాకుండా నెమ్మదిగా కిందికి జారుతుంది అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ స్ట్రాటజీకి కావాల్సిన ఎగ్జాక్ట్ మార్కెట్ వ్యూ మోడరేట్లీ బేరిష్, అంటే ఒక మోస్తరుగా మార్కెట్ పడుతుంది అని విశ్లేషణలు చెప్తున్న వాతావరణంలో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఈ స్ట్రాటజీ అసలు పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. సరే, థియరీ విన్నాం కదా. ఇప్పుడు మన రెండో విభాగం, దశలవారీ అమలు మార్గదర్శిలోకి వెళ్దాం. దీన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మొదటి దశ, ముందుగా ఎక్కువ స్ట్రైక్ ప్రైజ్ ఉన్న ఇన్ ది మనీ అంటే ఐటీఎం పుట్ ఆప్షన్ను కొనాలి. రెండవ దశ, తక్కువ స్ట్రైక్ ప్రైజ్ ఉన్న అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఓటీఎం పుట్ ఆప్షన్ను అమ్మాలి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే ఈ రెండు ఆప్షన్స్కి అండర్లయింగ్ యాసెట్ ఇంకా ఎక్స్పైరీ డేట్ రెండూ కూడా ఖచ్చితంగా ఒకటే అయ్యుండాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇక మూడో విభాగం, ఇందాకటిదాకా మాట్లాడుకున్నది ఒక ఊహాత్మక స్ట్రైక్ ఉదాహరణ ద్వారా చూద్దాం. అప్పుడు నెంబర్స్తో క్లారిటీ వచ్చేస్తుంది. ఉదాహరణకు లెగ్ 1లో భాగంగా ఒక ₹100 హయ్యర్ స్ట్రైక్ ఉన్న ఐటీఎం పుట్ ఆప్షన్ను కొంటున్నామనుకుందాం. అదే టైంలో లెగ్ 2లో భాగంగా ₹90 లోయర్ స్ట్రైక్ ఉన్న ఓటీఎం పుట్ ఆప్షన్ను విక్రయిస్తున్నాం. ఇలా ఒకదాన్ని కొని ఇంకోదాన్ని అమ్మడం వల్ల ఈ స్ప్రెడ్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ చాలా వరకు కంట్రోల్లోకొచ్చేస్తుంది. భలే ఉంది కదా ఈ మెకానిజం. ఇప్పుడు నాలుగో విభాగం, బ్రేక్ ఈవెన్ పాయింట్ లెక్కింపు. అసలు ఈ స్ట్రాటజీలో లాభం ఎప్పటినుంచి మొదలవుతుందో తెలుసుకోవాలి కదా. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా చాలా సింపుల్. లాంగ్ పుట్ స్ట్రైక్ ప్రైస్కి పే చేసిన నెట్ ప్రీమియంను యాడ్ చేస్తే చాలు, బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే ఈ నంబర్ మన చేతిలో ఉంటే అసలు మనం సేఫ్ జోన్లో ఉన్నామా లేదా అన్న ఒక క్లియర్ పిక్చర్ దొరికేస్తుంది. ఇక మన చివరి మరియు అత్యంత ముఖ్యమైన ఐదో విభాగం, పరిమిత రిస్క్ మరియు రివార్డ్. బేర్ ఫుట్ స్ప్రెడ్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో రిస్క్ ఖచ్చితంగా లిమిటెడ్గా ఉంటుంది. కట్టిన ప్రీమియం వరకే మన రిస్క్ పరిమితమన్నమాట. మార్కెట్ సడన్గా రివర్స్ అయి అనూహ్యంగా పైకి వెళ్ళినా సరే ఆ ప్రీమియంకు మించి ₹1 కూడా ఎక్స్ట్రా నష్టపోం. అయితే దీనికి తగ్గట్టే రివార్డ్ అంటే వచ్చే లాభం కూడా లిమిటెడ్గానే ఉంటుంది. కొత్త ఇన్వెస్టర్లకి అపరిమితమైన నష్టాల నుంచి సేఫ్గా ఉండేందుకు ఇంతకంటే భరోసానిచ్చే ఫీచర్ ఏముంటుంది చెప్పండి. దీని పే ఆఫ్ మెకానిజం చూస్తే రిస్క్ అనేది మనం కట్టిన ప్రీమియం దగ్గర ఎలాగైతే క్యాప్ అయిపోయిందో, రివార్డ్ కూడా ఒక నిర్దిష్ట లిమిట్ దగ్గర ఆగిపోతుంది. అంటే అన్లిమిటెడ్ లాస్ లేదు, అలాగని అన్లిమిటెడ్ ప్రాఫిట్ లేదు. ఇలాంటి ఖచ్చితమైన బౌండరీస్ ఉండడం వల్ల ట్రేడింగ్లో ఒక అద్భుతమైన డిసిప్లిన్ అలవడుతుంది. ఇదంతా చూశాక ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. రిస్క్ మరియు రివార్డ్ రెండూ కూడా ముందే ఇలా డిజైన్ ప్రకారం ఖచ్చితంగా లిమిట్ చేయబడితే మోస్తరుగా పడుతున్న మార్కెట్లను ఎదుర్కోవడంలో మన ఆలోచనా విధానం ఎలా మారుతుంది? భయం లేకుండా ఒక సిస్టమాటిక్గా ట్రేడ్ చేయడానికి బేర్ పుట్ స్ప్రెడ్ నిజంగా ఒక పవర్ఫుల్ టూల్ కదా. ఈ ఎనాలిసిస్ మన ట్రేడింగ్ ప్రయాణానికి మరింత క్లారిటీనిస్తుందని ఆశిద్దాం. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.